కొడుకు ఏం మందు పెట్టిందో ఏంటో. వాడు దీనికోసం కన్న తల్లిదండ్రులు కూడా మోసం చేసే స్థాయికి దిగజారాడు. వేళ కాని వేళ పరాయి మగాన్ని ఇంట్లో ఉంచుకోకూడదన్న విషయమైనా తెలుసా? ఇంకెక్కడ పరువు? ఈవిడి గారి వల్ల మా వాడు మా పరువు ఎప్పుడో వీధికి ఎక్కించాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు లక్ష్మి గారే ఎక్కువ. ఎందుకు తెగించావురా? దానికోసం మమ్మల్ని ఎదిరిస్తావా? ఏంటమ్మా ట్యూషన్ అవగానే వస్తానని రాలేదే, మర్చిపోయావా? అది సర్లే గాని నాన్నెక్కడా? రేపు మా స్కూల్లో కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయని నీకు చెప్పాను గాని నాన్నతో చెప్పడం మర్చిపోయానమ్మా. రేపు స్కూల్కి పేరెంట్స్ అందరూ కలిసి రావాలని మా ప్రిన్సిపల్ సార్ చెప్పారు. అందుకే నీతో పాటు నాన్న కూడా రావాలి. అలాగే నాన్న చేత ప్రోగ్రెస్ రిపోర్ట్లో సంతకం చేయించాలమ్మా. నాన్న ఎక్కడున్నాడమ్మా చెప్పమ్మా, ప్లీజ్ అమ్మా. నిన్నేనమ్మా అడిగేది, ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా. అబ్బా భార్గవ్, భార్గవ్, అమ్మని పదే పదే ఇబ్బంది పెట్టుకో. రా, నువ్వు భోంచేద్దు గాని. తర్వాత తింటానమ్మమ్మా. ముందు నాన్న ఎక్కడున్నాడో చెప్పండి. నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు నాన్న. అవునా? ఉమ్. అమ్మా నాన్నకోసారి ఫోన్ చేసివ్వా ప్లీజ్ అమ్మా. నేను అర్జెంటుగా నాన్నతో మాట్లాడి స్కూల్ విషయం చెప్పాలి. లాస్ట్ టైం గెలిచినట్టు ఈసారి కూడా స్పోర్ట్స్లో నేనే గెలుస్తానని మా ఫ్రెండ్స్కి చెప్పాను. నాన్నుంటే నేను గెలుస్తానమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా, నాన్నకోసారి ఫోన్ చేయవా? భార్గవ్, ఫోన్ లేదేం లేదు, వెళ్ళి అవతలికి. అదేంటమ్మా అలా అంటావు? నేను గెలవటం నీకు ఇష్టం లేదా? నాన్నతో నేను మాట్లాడతాను. ఫోన్ చేసైనా ఇవ్వమ్మా ప్లీజ్ అమ్మా. చెప్తుంటే అర్థం కావడం లేదా నీకు? నన్ను విసిగించకుండా వెళ్ళి అవతలికి. మళ్ళీ నాన్న అన్నావంటే కొడతాను చెప్తున్నాను. నన్ను విసిగించకుండా వెళ్ళి అవతలికి. ఇప్పుడు నేనేమన్నా నన్ను కోప్పడుతున్నావమ్మా? నాన్ననే కదా అడిగాను. భార్గవ్, అమ్మ మనసేం బాలేదు. నువ్వెళ్ళు, కాళ్ళు చేతులు కడుక్కో, నేనొచ్చి అన్నం పెడతాను. అదేంటమ్మా, ఎవరి మీదో కోపం వాడి మీద చూపిస్తావు? అయినా వాడికేం తెలుసని అంతలా వాడి మీద కోప్పడుతున్నావు? చూడమ్మా, జరిగింది తలుచుకుంటూ బాధపడుతూ వాణ్ణి బాధ పెట్టడం అంత మంచిది కాదు. వాడికి నువ్వు తప్ప ఇంకెవరున్నారు చెప్పు? చూడు తల్లి, ఇంకెప్పుడు వాడిని అలా కసురుకోకు. భార్గవ్, నమస్తే అమ్మా. పెద్దయ్య, మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఫైల్ తెచ్చారా? తెచ్చానమ్మా. చాలా థ్యాంక్స్ పెద్దయ్య. అడిగిన వెంటనే ఆ ఆదిశంకర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. నాదేముందమ్మా, భవానీపురం ప్రజల కోసం మీరు చేసే మేలు ముందు నేను చేసే మేలెంత చెప్పండి. కాకపోతే
ఆ ఆదిశంకర్కే ఎదురెళ్తున్నారు. అందుకే ఆ దుర్మార్గుడు ఏమైనా చేస్తాడేమోనని ప్రతి క్షణం భయంగా ఉందమ్మా. నీలాంటి మంచివాళ్ళు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని మళ్ళీ చెప్తున్నాను తల్లి. నువ్వు మరొక్కసారి ఆలోచించు. వాడి గురించి ఆలోచించడం మానేయమ్మా. లేదు పెద్దయ్య, ప్రాణం పోయినా అది జరగని పని. వాడి చేతిలో బలైన వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలంటే వాడు అంతం కావాల్సిందే. అందుకే నా పంతం నెరవేరే వరకు నేను వెనకడుగు వెయ్యను, ఇక్కడి నుంచి వెళ్ళను. నీ మంచి మనసే నీకు శ్రీరామరక్షమ్మా. ఎందుకైనా మంచిది, కాస్త జాగ్రత్తగా ఉండమ్మా. అలాగే పెద్దయ్య. వస్తానమ్మా. ఉమ్. ఏంటి సిరి, పెద్దయ్య జాగ్రత్తల గురించి తెగ చెప్తున్నాడు, ఏమైందండి? అబ్బే ఏం లేదు సూర్య, కలెక్టర్ పోస్ట్ అంటే మాటలు కాదు కదా. కొంతమంది మనకి సహాయంగా ఉంటారు, మరికొంతమంది అడ్డుపడే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు అంతే. నీకెవరైనా అడ్డొస్తే నేను ఊరుకుంటానా? వాళ్ళ అంత చూడను. అయినా నేనుండగా నిన్నెవడూ టచ్ చేయలేడు సిరి. పెద్దయ్య చెప్పిన దాని గురించి నువ్వేం ఎక్కువ వరి అవ్వద్దు, సరేనా? పద భోంచొద్దు గాని. బావకు ఎదురెళ్ళానని నా మీద కోపంతో బావ మనుషులు గాని బావ కాని సూర్యని ఏమైనా చెయ్యొచ్చు. అంతేకాకుండా సూర్య కూడా ఆవేశం వల్ల తన గురించి తెలిసి తనతో తలపడినా సూర్యకే ప్రమాదం. అందుకే వీలైనంత త్వరగా సూర్యని ఇక్కడి నుంచి పంపించేయాలి. కనీసం తనైనా సంతోషంగా ఉంటే నాకంతే చాలు. సిరి, వస్తున్నావా? వస్తున్నాను. ఏంటి భార్గవ్, స్కూల్కి రెడీ అవ్వమని చెప్పాను కదా, ఇంకా యూనిఫామ్ వేసుకోకుండా అలా కూర్చున్నావేంటి? నేను రెడీ అవ్వాలంటే ముందు నాన్నకు ఫోన్ చేసి రేపు స్కూల్లో జరిగే ఫంక్షన్కి రమ్మని చెప్పు, లేదంటే నేను రెడీ అవ్వను. భార్గవ్, ఎందుకు ఇలా చేస్తున్నావు? ప్రసాద్ గారికి రావడానికి కుదరదని చెప్పానా? ఆయనకి చాలా పనులుంటాయి. కావాలంటే నెక్స్ట్ ఇయర్ వస్తారులే. పద రెడీ అవ్వు. ఆహా, నువ్వు నాన్నకు ఫోన్ చేసి ఏ విషయం చెప్పేంత వరకు నేను రెడీ అవ్వను. భార్గవ్, ఏంటిది చెప్తుంటే ఎక్కువ చేస్తున్నావు? నా కోపం తెప్పించుకో. త్వరగా వెళ్ళి రెడీ అవ్వు. నీకు కోపం వచ్చినా సరే నాన్నతో మాట్లాడితేనే నేను స్కూల్కి వెళ్తాను, లేదంటే నేను వెళ్ళను. భార్గవ్, చెప్తుంటే అర్థం చేసుకోవేంటి? స్కూల్కి వెళ్తావా లేదా? లేదమ్మా, నేను నాన్న వచ్చిన తర్వాతే వెళ్తాను. నాన్న పదే పదే అదే మాట మాట్లాడుతున్నావు. లేదు, నువ్వు నన్ను కొట్టినా సరే నేను అసలు స్కూల్కి వెళ్ళను. వెళ్ళవా? వెళతాను అని చెప్పే వరకు కొడతాను. నీకు బాగా అల్లరి ఎక్కువైపోతుంది. గారవం ఎక్కువ చేస్తుంటే ఇలాగే చేస్తున్నావు. స్కూల్కి వెళ్తాను అని చెప్పు. ఆగమ్మా, ఏంటమ్మా ఇది? చిన్న పిల్లాన్ని పట్టుకుని అలా కొడుతున్నావు. నీకేం తెలీదు, నువ్వు ఊరుకు పిన్ని. స్కూల్కి వెళ్తాను అని చెప్పు భార్గవ్. ఆగమ్మా, నువ్వెక్కడికో బయటకు వెళ్తున్నావు కదా, వెళ్ళు. నేను వీడిని పంపిస్తానుగా. భార్గవ్, నువ్వు స్కూల్కి వెళ్ళకపోయినా పర్వాలేదు, ఇంట్లోనే పడుండు. ప్రసాద్ గారు మాత్రం రారు. మళ్ళీ నాన్నకి ఫోన్ చేయని చెప్పావో తాట తీస్తాను. ఊరుకో నాన్న, ఊరుకో. రాజేంద్ర గారు, భవానీపురంలో భూములు పోగొట్టుకున్న రైతులందరి లిస్టు కావాలి. అలాగే వీలు చూసుకుని వాళ్ళందరితో మీటింగ్ అరేంజ్ చేయండి. నేను వాళ్ళందరితో ఇమీడియట్గా మాట్లాడాలి. ఈ విషయాన్ని మీరు లైట్గా తీసుకుంటే నేను సీరియస్గా తీసుకోవాల్సి వస్తుంది. ఓకే మేడం, మీకోసం ఆదిశంకర్ లాయర్ వచ్చారు, కలవాలంటున్నారు. రమ్మని చెప్పండి ఆ లాయర్ని.
ఏంటి మా ఊరికే వచ్చి మా వాళ్ళనే స్థలం ఖాళీ చేయమని చెప్పి బెదిరించావంట? మీరిదంతా దేనికోసం చేస్తున్నారో నాకు బాగా తెలుసు. దీనికోసమేగా డైరెక్ట్గా అడిగితే నేనే పడేసి ఉండేవాడిని. అనవసరంగా వెళ్ళి ఆదిశంకర్ మనుషుల్నే రెచ్చగొట్టావు. విషయం ఆయనకి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? మీ వాళ్ళని అడగండి, చెప్తారు. మీ ముందున్న వాళ్ళు ఆదిశంకర్ గారు పడేసింది తీసుకొని తల దించుకొని వెళ్ళిపోయేవాళ్ళు. మీరు కూడా అలాగే ఉండండి. నెల నెల మీకు రావాల్సింది వస్తుంది. ఏమంటారు కలెక్టర్ గారు? లేరా? వాట్ యు మీన్? లేరా? ఏంటి వింటున్నాను కదా అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? ఇదేమన్నా నీ ఆదిశంకర్ జాగీర్ అనుకున్నావా? నా ఆఫీస్. ఈ క్షణమే నేను చిటిక వేస్తే నువ్వు లంచం ఇచ్చినందుకు మరుక్షణమే జైల్లో కూర్చుంటావు. అర్థమైందా? ఇన్ని రోజులు సరైన వాళ్ళు రాక మీ ఆటలు సాగాయి. బట్ ఇప్పుడు నేనొచ్చాను. కలెక్టర్ సిరి వచ్చింది. ఇక మీ ఆటలేవి సాగనివ్వను. ఆదిశంకర్కి నువ్వు భయపడొచ్చు, కానీ నేను భయపడను. ఇదే విషయం వెళ్ళి మీ ఆదిశంకర్కి చెప్పు. తనకి దమ్ము ధైర్యం ఉంటే నేరుగా వచ్చి నాతో మాట్లాడమను. అంతేకాని నీలాంటి చెంచాల్ని పంపించొద్దని చెప్పు. వెళ్ళ. మేడం, అది ఆగో. ఆ చెత్తని తీసుకుని వెళ్ళు. పద నాన్న. భార్గవ్, ఏంటత్త ఎలా వచ్చారు? ఏం లేదు బాబు, రేపు వీడి స్కూల్లో ఆటల పోటీలేవో ఉన్నాయంట. తల్లిదండ్రులు తప్పకుండా రావాలని చెప్పారంట. అలాగే ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డుపై తండ్రి సంతకం కావాలంటేను నీతో విషయం చెప్పి సంతకం పెట్టించుకుని వెళదామని వచ్చాం. అవునా? సరే భార్గవ్, రేపు నేను స్కూల్కి తప్పకుండా వస్తాను. లాస్ట్ ఇయర్లో ఈసారి కూడా నువ్వే విన్ అవ్వాలి, సరేనా? నాన్న, నువ్వు వస్తే నేను షూర్గా విన్ అవుతాను. లోపలికి రండి అత్తయ్య, కాఫీ తాగెళ్దురు. వద్దులే బాబు, సంతకం పెడితే వెళ్ళిపోతాం. సరే భార్గవ్, సంతకం ఎక్కడ పెట్టాలి? ఇక్కడ ఫాదర్ సిగ్నేచర్ ఉంది కదా నాన్న, ఇక్కడ పెట్టాలి. సరే. ఆగరా. ఏరా, ఏంట్రా నువ్వు చేస్తున్న పని? ఈవిడ గారు చెప్పిందని తండ్రి స్థానంలో సంతకం చేస్తావా? ఇలా సంతకం చేస్తూ పోతే అందరూ నీ గురించి అనుకుంటున్నది నిజమవుతుందిరా. ఏమ్మా తాయారు, పిల్లోడేదో తెలియక అడిగాడనుకో, నీకైనా బుద్ధుండక్కర్లా? సరాసరి ఇక్కడికే వచ్చి వీడే వాడి కన్న తండ్రి అయినట్టు సంతకం పెట్టమని అడుగుతున్నా. ఆవిడ గారు సరిపోలేదా?
మళ్ళీ నువ్వు తయారయ్యావా మాకు మనశ్శాంతి లేకుండా చేయడానికి? క్షమించండి వదిన, మిమ్మల్ని బాధ పెట్టాలనేది నా ఉద్దేశం కాదు. భార్గవ్ ఏడుస్తుంటే వీణ్ణి చూడలేక నేనే ఇక్కడికి తీసుకొచ్చాను. ఏడిస్తే నచ్చ చెప్పాలి, లేదా నాన్న లేడని చెప్పాలి. అంతేగాని బావడి దగ్గరికి ఎందుకు తీసుకురావాలి? అలా అడుగుతారేంటండి? ఇదంతా ఆవిడ గారు అక్కడి నుంచి ఆడిస్తున్న నాటకమేమో. నిన్నేమో మా వాణ్ణి ఇంటికే రావద్దని మన ముందే చెప్పి, ఇప్పుడేమో వీడిని అడ్డం పెట్టుకుని మళ్ళీ మన వాణ్ణి కలవాలని రాయబారం పంపించిందేమో. చిన్నపిల్లల్ని అడ్డం పెట్టుకుని ఇలాంటి పనులు చేయడానికి సిగ్గుండాలి. చిచి, అమ్మా దయచేసి సైలెంట్గా ఉంటావా? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఇలా ఎంతకాలం మా నోరు మూయిస్తావురా? వదినా, అంత మాట అనకండి, మీకు పుణ్యం ఉంటుంది. నిజంగానే భార్గవ్ ఏడుపు చూడలేకే నేనే వీడిని ఇక్కడికి తీసుకొచ్చాను. ఇందులో ఎటువంటి దురుద్దేశం లేదు. అసలు మేము ఇక్కడికి వచ్చిన విషయమే మా లక్ష్మికి తెలీదు. మా లక్ష్మి పంపించేదే కాదు. ఈ విషయంలో తప్పంతా నాదే. మా లక్ష్మిని నిందించకండి, తనకే పాపం తెలీదు. అత్తయ్య మీరేం బాధపడకండి, నేను సంతకం పెడతాను. నానా ఏంటిది? ఏది పడితే అది మాట్లాడితే ఎలా చెప్పండి? ప్రతిదాన్ని భూతద్దంలో పెట్టి చూస్తే ఎలా? భార్గవ్కి తండ్రిలా ఉంటానా అని నేను లక్ష్మి గారికి మాట ఇచ్చాను నాన్న. ఇప్పుడే కాదు, ఎప్పటికీ ఆ మాట మీద నిలబడతాను. భార్గవ్ని బాధ పెట్టకుండా చూసుకోవడం తండ్రిగా నా బాధ్యత నాన్న. అందుకే మీరు వద్దన్నా నేను తండ్రి స్థానంలో సంతకం చేసే తీరుతాను. అది కాదు రామే. ఇంకేం మాట్లాడకండి ప్లీజ్. భార్గవ్ నువ్వేం వరి అవ్వకు. రేపు నేను తప్పకుండా స్కూల్కి వస్తాను. నీ గేమ్స్ అయ్యేంత వరకు అక్కడే ఉంటాను, సరేనా? థ్యాంక్స్ నాన్న. అత్తయ్య పదండి, ఇంటి దగ్గర దిగబెడతాను. వద్దు బాబు, మేం వెళ్ళిపోతాం. పద నాన్న. ఏంట్రా, కన్న తల్లిదండ్రులు మా మాట కూడా లెక్క చేయవా? చెప్పాను కదా నాన్న, లక్ష్మి గారి విషయంలో నేను ఎవరి మాట లెక్క చేయను అని. ఈ విషయం ఇక్కడితో వదిలేయండి. మనం ఏది జరగకూడదని అనుకుంటున్నామో వీడు అదే జరిగేలా చేస్తున్నాడేంటి? అసలేం జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు పద్మ. ఊర్లో ఇంత జరుగుతున్నా నాకెందుకు చెప్పలేదురా? ఎందుకు చెప్పలేదో? సార్ అంటే కలెక్టర్ ఆడదే కదా, తనను మేమే హ్యాండిల్ చేయొచ్చు అనుకున్నాం సార్. కానీ ఏంటో కానీ నీ మూలంగా దాని దృష్టిలో నేను చాతకాని వాణ్ణయ్యాను. రేయ్, అందుకే అది దమ్ముంటే డైరెక్ట్ గా నన్నే వచ్చి కలవమంది. అసలు దాని గురించి నాకు ముందే చెప్పుంటే దాని పొగరు ఎలా అనచాలో నేను చూపించేవాడిని కదరా. కానీ నాకు అవకాశం లేకుండా చేశారు. రేయ్, నీలాంటి వాడు బతకడం అవసరమా? నా పరువు తీసిన నువ్వు బతకడం అవసరమా? చెప్పు. క్షమించండి సార్, ఇంకోసారి తప్పు చేయదు సార్. రేయ్, తప్పంటూ జరిగాక అది ఒక్కసారి జరిగినా 100 సార్లు జరిగినా తప్పేరా. నీ వల్ల నాకు అవమానం జరిగింది. ఆదిశంకర్ దేన్నైనా భరిస్తాడు, కానీ అవమానాన్ని, ఓటమిని అస్సలు భరించలేడు. నువ్వు బ్రతకూడదురా, బ్రతకూడదు, బ్రతకూడదు. నీ వల్ల నాకు అవమానం జరిగింది. చావు. శంకర, శంకర ఆగరా. చావరా. ఒరే శంకర, బ్రతకూడదు. వదలరా. శంకర, ఏంట్రా ఇది? ఏంటి, మన లాయర్నే చంపేస్తావా? మన లాయరా? ఉపకారం చేయనప్పుడు, ఉపయోగపడినప్పుడు ఎవడైనా ఒకటేనమ్మా.
శంకర నువ్వంతగా ఆవేశపడేంతలా ఏం జరిగిందిరా? ఏం లాయరు, ఏం జరిగింది? అమ్మా అది ఏం జరిగిందంటే ఇదేమన్నా నీ ఆదిశంకర్ జాగీర్ అనుకున్నావా? నా ఆఫీస్. ఇన్ని రోజులు సరైన వాళ్ళు రాక మీ ఆటలు సాగాయి. బట్ ఇప్పుడు నేనొచ్చాను. కలెక్టర్ సిరి